సీమార్ జ్యువెలర్స్ సువర్ణ సంక్రాంతి సంబరాలు బంగారు ఆభరణాలపై 1050% తగ్గింపు. కానీ మేడం మనకి ఏంటంటే తెలుగు ఇండస్ట్రీలో ఒక గుంటూరు అమ్మాయి అయి ఉండి ఒక ఆంధ్ర అమ్మాయి అయి ఉండి తెలుగు అమ్మాయి చాలా వరకు జనాలకి తెలియదు మీరు తెలుగు యాక్ట్రెస్ అని తెలుగు అమ్మాయి అని. అందరూ ఏంటంటే షీస్ కన్నడ యాక్ట్రెస్ కదా తమిళ యాక్ట్రెస్ కదా అంటున్నారు. మేబీ నేను కన్నడ తమిళ్ చేస్తున్నాను కదా అందుకని. మరి మీ ఫేస్ కూడా అలానే ఉంటది మేడం, ఎందుకు అట్లా? అవునా ఏమో మరి నాకు తెలియదు. సో సేమ్ అంటే అక్కడికి వెళ్తే వాళ్ళు కూడా అదే అంటారు, అసలు మీరు కన్నడ ఐ మీన్ తమిళ్ అమ్మాయిలు నన్ను అందరూ కూడా జూనియర్ ఖుష్బు అంటారు. జూనియర్ ఖుష్బు అంటారు. నేను వెళ్ళి ప్రభు గారితో పి వాసు గారు డైరెక్షన్లో వన్న తమిళ పడని ప్రభు గారితో ఒక మూవీ చేశాను. ఆ మూవీలో చేస్తున్నప్పుడు ఫస్ట్ ఖుష్బు గారు అనుకున్నారు, ఆఫ్టర్ డేట్స్ అడ్జస్ట్ అవ్వలేదని చెప్పి నన్ను సెలెక్ట్ చేశారు. సెట్కి వెళ్ళిన తర్వాత సేమ్ నేను చేస్తుంటే ఖుష్బు గారు చేసినట్టే ఉంది, ఖుష్బు గారు సైడ్ యాంగిల్ అంతా కూడా ఖుష్బు గారు లాగే ఉంది. వాళ్ళిద్దరు ఆల్రెడీ మంచి పేరు కదా, మంచి మూవీస్ చేశారు. సో వాళ్ళిద్దరిలాగే ఉంది, అమ్మాయి ఏం తేడా లేదు, సేమ్ అలాగే ఉంది అని. తర్వాత కొంచెం మంది ప్రెస్లో కూడా జూనియర్ ఖుష్బు అని నాకు నేమ్ ఇచ్చేసారు. సో అంటే హౌ యూ ఫీల్ ఆ టైంలో? చాలా హ్యాపీగా అనిపించింది. ఆవిడతో నన్ను అప్పుడు అంటే ఆవిడ గుళ్ళు కట్టారు అసలు అది కదా. సో ఆవిడతో పోల్చడం రియల్లీ. ఎప్పుడైనా కలిసారా ఖుష్బు గారిని? లేదు, ఎప్పుడు కలవలేదా? ఓకే, ఇప్పుడు చెప్పాలంటే ఖుష్బు గారికి ఏం చెప్తారు? యాక్చువల్గా నా అలా ఉందంటే మా చిన్న పాపకి నేను ఏం చెప్తానంటే, మా అక్కమ్మ తను, మేమిద్దరం సిస్టర్స్, మా అమ్మమ్మకి కమల పిల్లలు పుట్టాము, ఆ అక్క ఏమో అక్కడ ఉంటుంది అని చెప్పి చెప్తాను. మా పాప నిజమే అనుకుంటుంది. ఇప్పటికి కూడా తనకి తెలియదు నిజమే అనుకున్నా, అమ్మ పెద్దమ్మ అక్కడ ఉందా. ఎప్పుడైనా తీసుకెళ్ళమంటే ఏం చెప్తారు మరి మీరు? వాళ్ళు మనం మాట్లాడుకోవట్లేదు అంటే సరే అంతగా నేను అలా ఉంటానని తను నమ్మేస్తుంది అనమాట. అవు మీ అక్క అమ్మ నిజంగానా, మరి ఎందుకు మరి ఇంటికి ఎప్పుడు రాలేదు, మరి నువ్వెందుకు ఎప్పుడు వెళ్ళలేదని మన ఇద్దరం మాట్లాడుకోవమ్మా మేమిద్దరం అని చెప్పి సరదాగా ఆట పట్టిస్తుంటా. షీ ఈజ్ ఆల్సో బ్యూటిఫుల్ యాక్ట్రెస్ అండ్ నిజంగా చాలా. ఎందుకంటే ఇప్పుడు కూడా మా దాంట్లో మా ఛానల్లో కూడా ఏంటంటే తను సేమ్ ఖుష్బులా ఉంటారు. తనకు ఒక బిరుదు కూడా వచ్చింది, మీరు అడిగితే ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడగండి అన్నారు. సో అన్ఎక్స్పెక్టెడ్గా చక్కగా మీరే చెప్పారు నాకు. సో ఖుష్బు రోల్స్ చాలా వరకు ఆ ఫిలింలో చేశారు. సో బెస్ట్ కాంప్లిమెంట్ ఏమొచ్చింది ఆ ఫిలిం నుంచి? ఆ ఫిలిం నుంచి ప్రభు గారు నన్ను చాలా బాగా మెచ్చుకున్నారు. లాస్ట్ డే మా అమ్మగారిని పిలిచి, చాలా మంచి కూతుర్ని కన్నావు, ఇంత పద్ధతిగా ఇంత డెడికేటెడ్ వర్క్ చేసే అమ్మాయి, ఇంత రెస్పాన్సిబిలిటీ తీసుకునే అమ్మాయిని కన్నారు మీరు అని చెప్పి మా అమ్మని ఒక మంచి షేక్ హ్యాండ్ ఇచ్చి హగ్ చేసుకుని చెప్పారు. సో దట్ వాస్ వెరీ డైరెక్టర్ వాసు గారు కూడా. సో ఆ టైంలో చాలా హ్యాపీ అనిపించింది. కన్నడం అండ్ అలానే తమిళ్ దాంట్లో ఎలా ఆఫర్ వచ్చింది మీకు, అంటే తెలుగు నుంచి? తెలుగు మూవీస్ చూసి డైరెక్ట్ వాళ్ళే కాంటాక్ట్ చేశారు. ఫస్ట్ తెలుగు మూవీస్ చేస్తున్నప్పుడు కన్నడ ఫిల్మ్ ఆఫర్ వచ్చింది. ఆహా అని రామ్ కుమార్ గారు, శివరాజ్ కుమార్ గారు అల్లుడు గారు, ఆ మూవీలో ఆఫర్ వచ్చింది. సో ఆ మూవీ యాక్సెప్ట్ చేశాను. దాని తర్వాత వెంటనే జగ్గేష్ గారితో మూవీ వచ్చింది కిలాడి, ఆయనది మళ్ళీ ఓన్ బ్యానర్లో వంశకోబ్బా అని ఇంకొక మూవీ చేశాను. దాని తర్వాత చరణ్ రాజ్ గారితో ఇట్లా వెళ్ళిపోయింది కన్నడ. తమిళ్ కూడా చాలా ఎక్కువ ఫిలిమ్స్ చేశారు తెలుగుతో కంపారిజన్ చేసుకుంటే కదా. సో అండ్ అలానే చిరంజీవి గారు ఒక దాంట్లో మంచిగా ఫోటోషూట్ పర్సనల్ కెమెరామెన్తో ఫోటోషూట్ చేయించి యాక్ట్రెస్గా చేయమన్నప్పుడు చిరంజీవి గారు మాటలు మీకు ఎలా అనిపించింది ఆ టైంలో? చిన్నపిల్లలు కదా, నాకు అప్పుడు ఏం తెలియలేదు, కానీ ఆ మాటలు కొంచెం నా ఊహ తెలిసిన తర్వాత నేను ఊహించుకోనుంటే, వా అలాంటి ఒక గొప్ప పర్సన్ నన్ను బాగున్నానని నాకు ఫోటోషూట్ చేయించి నాతోటి ఈరోజు నేను యాక్ట్రెస్ అవ్వడానికి ఆయన కారణం అయ్యారా అని కొంచెం ఊహ తెలిసి, అప్పుడు తెలియదు అసలు, చాలా అమాయకంగా ఉండేదని, నాకు ఏం తెలిసేది కాదు అప్పుడు. ఆ తర్వాత ఒక 1 year అట్లా అయిపోయిన తర్వాత తెలుసుకున్న తర్వాత అసలు ఎంత హ్యాపీ అనిపించింది. కానీ తర్వాత నేను ఆయన్ని మీట్ అవ్వలేకపోయాను. ఆ విషయం నేను చెప్పాలనుకున్నా. సార్ మీరు తీయించిన ఆ 2 ఫోటోలతోటి నేను ఈరోజు మణిచందన అని ఒక హీరోయిన్ ఉంది, ఒక యాక్ట్రెస్ ఉంది అని మీరు చేసిన ఇది అని చెప్దాం అనుకున్నా, బట్ ఆ ఛాన్స్ ఇంకా రాలేదు. 100% వస్తుంది. అప్పుడు వెళ్ళి ఫస్ట్ వర్డ్ ఇదే చెప్తాను, ఖచ్చితంగా ఇదే చెప్తాను.